మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు లభించనున్నాయి. ఇప్పుడు మహిళలకు ప్రభుత్వాలు శుభవార్తలు చెబుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యాచీ చాట్స్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న మనవి. ఎవరైనా కొత్తవారు ఈ వీడియో చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి చేరుతుంది. దానివల్ల ఏంటంటే తెలుసుకోవాల్సినవి ఏమైనా ఉంటాయో అవి వాళ్ళకు కూడా తెలుసుకోగలుగుతారు. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దయచేసి షేర్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోద్దండి. అంతేకాకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫైనల్ లాస్ట్ వరకు చూడండి. తమ్నెల్ అయితే చూసిరు కదా, డ్వాక్రా మహిళల కోసం అయితే ఈ వీడియో చేయబడుతుంది. కాబట్టి దయచేసి పూర్తి వివరాలు మీరు వింటారని నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అలాగే ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికైతే ప్రభుత్వం రెడీగా ఉందండి. ఆనందంలో అయితే మహిళలు అయితే ఇప్పుడు వివరాలకి వెళ్దామండి. మహిళలకి ప్రభుత్వాలు శుభవార్తలు అయితే చెప్తున్నాయి. మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు అయితే లభించనున్నాయి. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం 1,511 కోట్ల కేటాయింపులు అయితే చేసింది తెలంగాణ సర్కార్. ఇక 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను 3,04,965 కోట్లతో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇందులో రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు, మూల వ్యయం 36,504 కోట్లుగా ప్రతిపాదించారు. డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు ఆనందంలో మహిళలు ఎంతో ఆనందంలో ఉండడం అయితే జరుగుతుంది. మహిళలకు డ్వాక్రా రుణాలు అయితే వడ్డీ లేని రుణాలు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రజలకైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను హామీలు చేస్తున్నట్టుగా నాయకులు అయితే అంటున్నారు. అందులో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత కింద పెన్షన్ల పెంపు లాంటి పథకాలు అన్నిటికీ ఇప్పటికీ అమలు చేస్తున్నామని వివరించారు. అసలు ఈ ఇందిరమ్మ ఇండ్లు అయితే అక్కడక్కడ జరుగుతున్న గృహజ్యోతి పథకం ఎక్కడుందండి? రైతు భరోసా ఎక్కడుందండి? చేయుత కింద పెన్షన్ల పెంపు, అసలు పెంపు అనేది ఎక్కడ ఉన్నది? వాళ్ళైతే చెప్పుకుంటూనే ఉన్నారు పెంపు జరిగిందని. ఎక్కడ పెంచినరో మరి ఏందో మరి ఎవరికైనా వచ్చినంత నాకైతే తెలియదు. కానీ మరి జనాలకే తెలియాలి. మరి విచిత్రం కాకపోతే అట్లాగే మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నారంటే చూడండి, పథకాలన్నింటినీ ఇప్పటికే అమలు చేస్తున్నామని కూడా వివరించారు. కాగా బడ్జెట్ ప్రసంగం ఇంకా కొనసాగుతుంది. ఈసారి 3,04,965 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, మహిళలకు ఇది ఊరట కలిగించే అంశం. ఎందుకంటే ₹1 వడ్డీ లేకుండా డ్వాక్రా సంఘాలలోని మహిళలు బ్యాంకు నుంచి లోన్ పొందవచ్చు. ఇది సానుకూల అంశం. మహిళలకు ఆర్థిక చేయుతకు దోహదపడుతుంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. తెలంగాణ మహిళలకు, డ్వాక్రా మహిళలకు వాళ్ళు పొందే రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ మహిళలకు వచ్చే డ్వాక్రా రుణాలు వడ్డీ లేకుండా ఇవ్వడం అంటే అది సంతోషకరమైన విషయమే అండి. ఇక ఎవరైనా వీళ్ళైతే ఎవరైతే ఉంటారో డ్వాక్రా మహిళలకు పండగ చేసుకోవచ్చు. కాబట్టి మరి డ్వాక్రా రుణాలు ఇవ్వబోతుంది ప్రభుత్వం. అందరూ రెడీగా ఉండండి. అంతేకాదండి, మీకు చిన్న విన్నపం ఏంటంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. Please subscribe. Subscribe. For more updates, for interesting updates, Please do subscribe.